తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నాన్నగారు పోయిన తర్వాత మీరే వద్దనుకుని వదిలిపెట్టేశారు ఆయన్ని, లేకపోతే ఆయన అంతటా ఆయనే? అప్పటికే అతను వ్యసనపురుడు అయిపోయాడండి, అది నాకు తెలియలేదు. ఫిలిం నగర్లో అచ్యుత్ రెడ్డి గారి స్టూడియో తీసుకున్నాడు లీజ్కి నా డబ్బులతోనే. తీసుకున్న తర్వాత అక్కడ మోసం, దగ, సర్కిల్, అంత చెడు సర్కిల్ని పెంచుకోవటం ఇవంతా నేర్చుకున్నాడు తను బాగా. అక్కడ డబ్బులు సంపాదించి దాచుకొని లేవని నావి తింటున్నాడు. నావి అక్కడ ఏమేం చేయకూడదు అవన్నీ చేసుకొని ఒక ఎంపీకి క్యాన్వాసింగ్కి వెళ్ళాడు. మరి ఆవిడ గెలిచారంట. అప్పుడు గెలిచిన తర్వాత ఇతను ఫేస్బుక్ ఎంబడి పడ్డాడు బాగా. ఫేస్బుక్లో ఒక 9 మంది అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు. మీకన్నా ముందా మీ తర్వాత? నా తర్వాత. నేను ఉండగా మమ్మల్ని బెడ్రూమ్లో గోల్డెం పెట్టేసి వాళ్ళతో కంటిన్యూ చేసేవాడు అనమాట, చాటింగ్లు ఇవన్నీ. ఓకే. అది కూడా మనకు తెలియదు. ఒకరోజు నేను షూటింగ్కి వెళ్ళి రాత్రి లేట్గా వచ్చేసరికి ఒక ఫోన్ మోగుతా ఉంది. నేను వచ్చానని నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తూ బెడ్షీట్ ముసుగేసుకుని పడుకుని ఆ టైప్ తిరిగి పడుకున్నాడు అనమాట. నేను వచ్చి ఎందుకు ఫోన్ తీయట్లేదు, మామూలుగా ఫోన్ లేకుండా బతకలేడు, ఎందుకు ఫోన్ తీయట్లేదని ఇలా చూస్తే పావని అని ఉంది పైన. ఎవరో ఒకరు కంపెనీలోంచి చేస్తూ ఉంటారు కదా ఆఫీస్ నుంచి, ఎందుకు ఫోన్ తీయట్లేదని నాకెందుకు అని చెప్పి పడుకున్నాను. కాసేపు మెసేజ్ వచ్చింది దాంట్లో, నేను బెడ్రూమ్లో ఉన్నాను, నువ్వు బెడ్రూమ్లో ఉన్నాను అన్నావు కదా, ఎందుకని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నాకు ఇప్పుడు మాట్లాడాలని ఉంది నీతో, బాగా మాట్లాడుతున్నావు కదా, సడన్గా ఎందుకు పెట్టేశావు అని వచ్చింది మెసేజ్. ఒక్క నిమిషం నాకు అర్థం కాల, ఏంటిది మెసేజ్ ఈవిడ నుంచే వచ్చింది, ఒక లేడీ నుంచి, బెడ్రూమ్లో ఉండటం ఏంటి, బెడ్రూమ్ గురించి మాటలేంటి, మళ్ళీ ఇమ్మీడియట్ నిద్రపోతున్నావా, అలా ఎలా నిద్ర వచ్చింది ఒక్క నిమిషంలో నీకు అని. నాకు డోర్ తెరిచాడు కదా, ఒక్క నిమిషమే అయింది, కంటిన్యూస్గా మెసేజెస్ వస్తున్నాయి. నేనేం చేశాను, నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఇదేంటన్నా జరుగుతుందా, నేను పట్టించుకోవట్లేదా, వాటిని నాకు పంపించుకున్నా. సీ హిజ్ క్రిమినల్ మైండ్. నాకు పంపించుకున్నానా, నేను మేకప్ తీసేసి స్నానం చేసి వచ్చి పడుకున్నాను. నేను నిద్రపోయాక, బాగా నిద్రపోతున్నాక ఆ మెసేజ్లు డిలీట్ చేసేసి పడుకున్నాడు. నెక్స్ట్ డే అతని బర్త్డే, నేను అన్నీ కొనుక్కొచ్చి పెట్టాను తనకు, A to Z కొనేదాన్ని అనమాట. ఒక మనిషి పొద్దున్న లేస్తే వేసుకునేవి ఏమేమి ఉంటాయో అవి వేసి ఒక గోల్డ్ చైన్ ప్రతి బర్త్డేకి ఏదో ఒకటి ఇస్తాను. అలా ఇద్దరం మాట్లాడుకో. అప్పటికి మాట్లాడుకోరు? అయినా పెళ్ళి అయిన 7-8 నెలల నుంచే మాట్లాడుకో. ఓకే. తనేమన్నా చెప్పాలన్నా కూడా ఇదంట ఇట్లా అంట, ఎవరో గాడిదో గుర్రమో సోఫానో టీవీకో చెప్పినట్లే నేను అస్సలు చెప్పను. ఎవరైనా వస్తే డైరెక్ట్గా మాట్లాడుకో అంటాను అంతే. అట్లా ఇతను అప్పులు చేసినప్పుడు నేను భగవద్గీత చదవటానికి పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాడు. 3rd ఫ్లోర్కి వెళ్ళేసరికి గోల్డెం పెట్టేసి వెళ్ళా బయట. నేను లేడు, 1 గంట 2 దాకా లేవుడు అనమాట. మార్నింగ్ 3-4కి వస్తాడు. నేను వెళ్ళేసరికి వాడు ఎవడో వచ్చి తలుపు తీసేసి లోపల ఉంటాడని తెలిసేమో, మరి లోపలికి వెళ్ళి ఉతికేసి వెళ్ళాడు అంటాడు, బాగా కొట్టేశాడు. అంతకుముందు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఇక్కడ తల పగలు కొట్టారు, ఇలా చీలిపోయింది. అతన్ని లాస్ట్లో కొన ఊపిరితో ఉంటే తీసుకొని వెళ్ళిపోయాయి, అపోలోలో అడ్మిట్ చేశారు. అక్కడ డాక్టర్ దగ్గర ఇతను కూడా ఉంటారు కదా చిల్లర గ్యాంగ్, వాళ్ళు ఏదో డాక్టర్స్ని చెడ్డ మాటలు తిట్టారంట. వాళ్ళు మేము అడ్మిట్ చేసుకొని పోండి అని బయటపడేశారు. బ్లీడ్, ఒక స్ట్రెచర్లో బ్లీడ్లో మునిగిపోయింది ఒక బాడీ. తెల్లవారుజామున నాకు ఫోన్ చేశారు పోలీస్, అమ్మా ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఈ నంబర్ ఉంది దాంట్లో, మీరెవరో నాకు తెలియదు, పలానా చోటు అపోలోలో ఉంది. నాకు దేనికి భయపడను, నేను బ్లడ్ అంటే భయం, చాలా భయం, బ్లడ్ అంటే ఫోబిక్. వెళ్తే నాకు ఫోన్ చేసిన అబ్బాయి, ఒక అబ్బాయి ఉన్నాడు, రామోజీరావు గారు ఏమనోడో ఏదో అబ్బాయి, వదిన ఇక్కడ ఉన్నాడు రండి అని చెప్పి తీసుకెళ్ళాడు. ఏమైంది చెప్పు అంటే, ఏం లేదు చిన్న ప్లాస్టర్ వేశారు. లోపలికి వెళ్తే ఒక రక్త మడుగులో ఒక బాడీ ఉంది, ఇంకా ఏం చేయలేదు, అక్కడ ఉంది, పడుంది. ఇలా చూస్తూ ఉన్నా నేను, అంత లోపలికి ఎంటర్ అవుతూ. అక్కడ ఫస్ట్ పేషెంట్ అని ట్యాగ్స్ వేలాడేస్తున్నారు. లోపలికి వెళ్ళి ఎందుకు ట్రీట్మెంట్ చేయలేదంటే, మనుషుల మేడం, అతని చుట్టూ ఉన్నోళ్ళు మమ్మల్ని ఎన్ని బూతు మాటలంతా తిట్టారు, మాకు అక్కర్లేదు ఇలాంటి పేషెంట్స్ అని చెప్పి. యాక్చువల్గా నాకు సిజేరియన్ అయింది అపోలోలో, నా డాక్టర్ ఉంది అక్కడ.
పరిగెట్టుకొని వెళ్ళి అమ్మ ఇట్లా అయింది, యాక్సిడెంట్ అయిందంట, చూసుకోకుండా అలా పెట్టాను, నువ్వు పదా నేను వస్తాను. వచ్చేసరికి అక్కడ ఉన్నాడు ఆ డ్యూటీ డాక్టర్. మీరు డాక్టరా, కనిపించలేదా అన్న. కనిపిస్తుంది, అక్కడ రాసింది కూడా కనిపిస్తుంది, ఫస్ట్ పేషెంట్ అని. దాని అర్థం తెలుసా మీకు? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏమైనా డబ్బు ఉన్నా లేకపోయినా ఫస్ట్ పేషెంట్ని చూడాలి. ఇప్పుడు అతనికి ఏమన్నా చచ్చిపోయాడు, నువ్వు ఇస్తావా నాకు? నేను నీకు బ్లాంక్ చెక్ ఇస్తా, నువ్వు నాకు ఇస్తావా? పిలవండి ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడతాను. పెద్దగా గొడవ చేసేసరికి మా డాక్టర్ వచ్చి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి చేసి అంతా చేసి ఇచ్చేస్తే రోడ్డు మీద యాక్సిడెంట్ అయినందుకు అతనికి ముందు నుండి లేనిపోని వ్యసనాలు ఉన్నాయేమో నాకు తెలీదు. అక్కడ అతనికి ఏదో డిసీజ్ ఉంది అని బయటపడింది. ఏం డిసీజ్ ఉంది? ఏదో పేరండి నాకు తెలియదు. మొత్తానికి మనం దగ్గరికి వెళ్ళకూడదంట, మాస్క్ వేసుకోవాలి, గ్లౌజ్ వేసుకోవాలి, ఇట్లా ఏదో చెప్పారు. మీరు అసలు దగ్గర ఉండదని, బాబుని అసలు దగ్గరకు పంపించదండి అని చెప్పారు. అక్కడ ఉంది పడి ఉంది ఎవరు, మీ వారేనా? ప్లీజ్ అండి, మీరు ఏమైనా అనండి, నేను మాట్లాడతాను, కానీ వారు హస్బెండ్ అని మాత్రం అండి. అతను ఓకే, అతని పేరు విజయ్ గోపాల్. ఓకే, అతను అనండి దయచేసి, మీరు ఏమనుకోవద్దు. నాకు అసలు అప్పుడు ఆ ప్రేమే లేనిదా అంత దూరం వెళ్ళి అంత గొడవ చేశారా ఆయన గురించి? మరి అప్పుడు అంటే ద సిచ్యుయేషన్ ఏంటి అంటే, చావు బతుకుల్లో ఉన్న ఒక మనిషి, మానవత్వం ఇంపార్టెంట్ ఫస్ట్. దాని తర్వాత ఏమైనా నువ్వెంత తెలుసుకుందాం అంటే తర్వాత. బట్ అక్కడ కండిషన్లో ఇతను బిలాంగ్స్ టు నేను అనేది అక్కడ ఎంటర్ అయి ఉంది. ఒకటి. రెండు, ఒక మనిషి రక్తంలో కొట్టుకుంటున్నాడు. నేను అలాంటి కల్చర్లో రాలా. ఏమైనా సరే ముందు హెల్ప్ చేయాలి. మేము అప్పటికీ మాట్లాడాం, అంత ట్రీట్మెంట్ చేసాం. మా అమ్మ నాన్న వచ్చారు, మా అక్క వచ్చింది, అందరూ చూశారు, అంతా చేశారు. అంతా అయిపోయి ఇంటికి తీసుకొచ్చాం. 1 సంవత్సరం లేడు ఇతను, ఏదో ఆపరేషన్ చేశారు 8 గంటలని. 6 గంటలో వస్తామని 8 గంటలు అయింది ఆపరేషన్ నుంచి బయటికి రాలా. అప్పటికి మా అమ్మ వాళ్ళు వచ్చేసారు. ఎలా ఉన్నావు అమ్మ అన్నారు. అంతే, అలా కూలిపోయా. భయం, బ్లడ్ అంటే భయం, హాస్పిటల్ అంటే భయం నాకు. అప్పుడు ఇంటికి తీసుకొస్తే సంవత్సరం అన్నోని 3 నెలల్లో నుంచోబెట్టా. తనకు పెట్టిన తిండి కానివ్వండి, ఏమైనా కానివ్వండి, అలా చేసి చాకిరీ అంటారు కదా, నేనే దగ్గర నుంచి చూసుకున్నారు. నేనే. బాత్రూమ్ వెళ్తే కూడా నేనే, మాట్లాడకపోయినా నేనే చేస్తే లేచి నుంచి మూడో నెలలో ఏంటి ఏదో పెద్ద పొడిచానని చెప్పి ఎగేసుకుంటున్నావు, ఏం చేసావు నువ్వు నాకు అన్నాడు. నాకు ఒకటే అలవాటు అండి చిన్నప్పటి నుండి. ఇప్పుడు నేను మీకు ఏమైనా చేశాను అనుకో, నేను చేశానని ఎవ్వరికీ చెప్పను. నాకు చెప్పుకునే అలవాటే లేదు. ఎందుకంటే అంతే, అది చెయ్యాలన్నాం, చేసాం అంతే. కామ్గా ఉన్నాను. ఒక అతను వచ్చాడు, ప్రొడ్యూసర్ అని. నేను ఐ వాజ్ విత్ హాఫ్ హ్యాండ్స్ డ్రెస్, నైటీలో ఉన్నా. అటు ఇటు నా ఇల్లు అండి, నా ఇంట్లో నేను తిరుగుతున్నాను. హీ వాజ్ లుకింగ్ బ్యాడ్లీ. అది తెలుస్తుంది, ఒక మనిషి మనల్ని గుచ్చి చూస్తుంటే ఆ గుచ్చింది తెలుస్తుంది మనకి. నేను ఇలా చూసినప్పుడు తల తిప్పుకోవటం, నేను లేకపోతే ఇలాగే చూడటం, అలా చేస్తున్నాడు. నాకు నచ్చలా. ఏంటిది అనుకొని నేను లోపలికి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకొని వచ్చా. ఐ ఫెల్ట్ అనీజీగా అనిపించింది. వచ్చి ఇలాంటి వాళ్ళని ఇంటికి రానియద్దు అని చెప్పి, ఇంటి దాకా అసలు ఇంతవరకు ఎప్పుడూ లేదు, ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు, ప్రొడ్యూసర్స్ నేనే పిలవలేదు, హీరోయిన్ అయ్యి నువ్వెందుకు పిలిచావా? అతను చాలా మంచోడు. వెళ్ళిపోయా. నెక్స్ట్ డే ఎక్కడికో పోయి 2 లక్షల డబ్బు ఏదో జేబులో పెట్టుకున్నాడంట. గొడవ వేసుకొని కొట్టి ఆ డబ్బులు తీసేసుకొని పంపించారు. ఓకే. మళ్ళీ ఇంటికి వచ్చాక అక్కడ చెప్పటం, వాళ్ళు వీళ్ళు గొడవలు పెట్టడం వాళ్ళకి, నువ్వు రారా చూసుకుంటావంటే ఒక్కడే వెళ్ళాడు. మళ్ళీ ఉతికి పంపించారు. ఆల్రెడీ కట్టుల్లో ఉన్నాడు, ఇంకా కోలుకోలేదు. 3 నెలలు అయింది, లేచి నుంచున్నాడు, తిరుగుతున్నాడు. మళ్ళీ వాడిని రెచ్చగొట్టాడు. రా అంటే చూసుకుందామని వెళ్తే మళ్ళీ కొట్టి పంపించారు. మళ్ళీ బ్లడ్ వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇప్పి అంటే హాస్పిటల్లో ఏమని చెప్పాలి? ఇంకా వచ్చావు ఏమని చెప్పాలి? పరువు ఉండాలా కొంచెం అయినా. నాకు నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వమంటావు, నేను ఎందుకు ఇస్తాను ట్రీట్మెంట్? ఏ మందు పడుతుందో ఏ మందు పట్టదో అంటే, నేను చదువుకోను డాక్టర్ని, ఇంట్లో అందరూ వాళ్లే కాబట్టి దేనికి ఏం వాడతాం అనేది బాగా తెలుసు, ఏం చేస్తాం. కానీ అలా అని ధైర్యం మాత్రం ఎప్పుడు చేయం, సొంత వైద్యం చేయకూడదు. మెడికల్ స్టోర్కి వెళ్ళి మెడికల్ స్టోర్ వాడిని అడిగి నాకు నొప్పులు ఉన్నాయి, ఇక్కడ ఉంది అని చెప్పి వాటికి ఏమేమి వేసుకుంటారో అలాంటి మందులు తెచ్చుకొని తిన్నాడు, హాస్పిటల్కి వెళ్ళకుండా. ఓకే. దీస్ కైండ్ ఆఫ్ పర్సన్. అండ్ దెర్ ఇస్ నో హ్యుమానిటీ అట్ ఆల్. హ్యుమానిటీ అనేది నేను కాదు, పసిపిల్లాడండి. మా బాబు బాగుంటాడు, ముద్దుగా ఉంటాడు, బొద్దుగా ఉంటాడు, బాగుంటాడు. ఎవరైనా ఒక్కసారి చూస్తే కళ్ళు తిప్పుకోరు, బాబుని ముట్టుకోకుండా అవుతారు. అలాంటిది బాబు కోసం కూడా స్పందించలేదు అంటే ఎందుకండి జన్మ? ఒక్కరోజు కూడా ఒక్కరోజు కూడా వెనక్కి తిరిగి చూడలా.
ఎవరో ఒక ఆడది నన్ను మీరు పెంచగలరో లేరో, నేను మీ బాబుకి అమ్మ అవుతాను అంటే పక్కన కూర్చొని ఉంటున్నాడు. వాడి తండ్రి ఎట్లా అవుతాడండి? ఎవరితో? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.